పెద్దత్తయ్య, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఇదేనా ఇంటి పద్ధతులు, నియమాలు? ఇదేనా మీ న్యాయం? ఇంట్లోని ఒక కోడలికి ఒక నియమం, మిగతా అందరికీ వేరే నియమమా? మీ చిన్న కోడలు పుట్టింటికి ఒక రోజు అని చెప్పి వెళ్ళింది, ఈ రోజుకి ఏకంగా 4 రోజులు అవుతుంది. ఇంకా తిరిగి వచ్చే పేరు కూడా ఎత్తనలేదు. పెద్దత్తయ్య, ఈ కుటుంబంలో ఎవరి పట్ల ఎలాంటి వివక్ష ఉండకూడదని మీరే కదా చిన్నప్పటి నుంచి మాకు నేర్పించారు. ఇదేనా మీ సమానత్వానికి నిదర్శనం? ఇవాళ ఇది తెలుసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు. ఈ రోజు నేను అన్నీ తెలుసుకోవాలి. ఈ రోజు నాకు సమాధానం కావాలి. పొల్టు, ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు? వీళ్ళు తమ తీర్పుని చెప్పేశారు కదా. మనకేదైనా నచ్చకపోతే మనం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు. నా అదృష్టం కొద్దీ నేను పుట్టింట్లోనే ఉంటున్నాను కాబట్టి మమ్మల్ని గెంటేసి ఇంటి నుంచి బయటికి పంపలేదు. నిజం చెప్పాలంటే వదిన మాతో ఇంతకుముందు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. ఈ దిక్కుమాల పిల్ల ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి వదిన మారిపోయింది. అది వదిన మీద ఏదో చేతబడి చేసింది. అవునా? చిన్న కోడల్ని నేనేమి అననని మీతో ఎవరు చెప్పారు? పెద్దత్తయ్య, మీరే చెప్పండి. ఈసారి ఆ అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు మీరు తన ఇంట్లోకి రాణిస్తారా? నిజంగా అక్క, చాలా తప్పుగా జరుగుతోంది. మన ఇంటి నియమాలు, పద్ధతులు, చట్టాలు, క్రమశిక్షణ అన్నీ ఆ పిల్ల గాలి కుదిరేస్తుంది. చిన్న, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను, వెళ్ళొద్దా? ఆఫీస్ గిఫీస్ అవుతూనే ఉంటుంది, కానీ ఒక్కసారి ఇంటి పరువు పోతే మళ్ళీ తిరిగి రాదు. సరే, ఒక మాట, నీకు నీ భార్య గురించి ఏమైనా సమాచారం ఉందా? నీ భార్య గురించి నీకేం తెలుసుంటుందిలే. నీ నోరు బుర్రల తాళం చెవి ఆ పిల్ల దగ్గరే ఉంది కదా. తనకి ఇష్టం వచ్చినప్పుడు తాళం తిప్పుతుంది. తనకు కావాల్సిన మాట నీతో అనిపిస్తుంది. పిషిమోని నాకెందుకు చెప్తున్నారు? అహానా పుట్టింటికి వెళ్ళడానికి అమ్మే పర్మిషన్ ఇచ్చింది, నేను చెప్పలేదు. ఇక అహానాని పుట్టింటికి వెళ్ళమని నేను చెప్పలేదు. అలాగే నేను తనని తిరిగి రమ్మని అడుగుతానా? తనతో ఫోన్లో కూడా మాట్లాడలేదు ఇన్ని రోజులుగా. అరే చిన్న, ఒక మాట చెప్పు. ఆ పిల్ల ఎందుకంటలా ఎగుడుతోంది? అసలు ఎవరంటే చూసుకున్నంతగా ఏర్పడుతోంది? అరే, ఇప్పుడైనా కళ్ళు తెరిచి దీని గురించి ఏదైనా చేయి చిన్నా. కానీ పోల్టు అన్న, ఈ విషయంలో నేనేం చేయగలను? నేను ఇప్పటి వరకు ఏ ఇంటి నిర్ణయం గురించైనా ఏమైనా మాట్లాడానా లేదా చేశానా? లేదు కదా. ఇప్పుడు మీరు, పిన్ని గారు, పిషిమోని ఉన్నారు, ఇంకా అమ్మ ఇక్కడే కూర్చుని ఉంది. ఏది సరైనది అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకోండి. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మేం నిర్ణయం తీసుకోవాలా? అది కూడా ఆ పిల్ల గురించి. ఒకవేళ నీ అమ్మే ఏమీ అనకపోతే ఇక మేం చెప్పేం లాభం? మేము ఆమెకి ఏదైనా చెప్పడానికి వెళితే అప్పుడు మీ అమ్మ ఆమె పక్షం వహిస్తుంది. ఇంకా ఎంతసేపు చేస్తావా హనా? వెళ్తున్నాను కదమ్మా, దాన్ని పంపించేదాకా నిద్రపోరు. నీకేమైనా భయం ఉందా? 4 రోజులుగా పుట్టింట్లో పడి ఉన్నావు. ఈ 4 రోజుల్లో అర్జున్ బాబు ఒక్కసారి కూడా కలవటానికి రాలేదు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఏంటి, ఈ రోజు మీ అత్తగారింటికి తిరిగి వెళ్తున్నావా? అవును పెద్దమ్మ, ప్యాకింగ్ పూర్తయిపోయింది. నిన్ననే ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి అమ్మ నా వెంట పడింది నన్ను తిరిగి పంపించడానికి. మధ్యాహ్నం భోజనం తిని బయలుదేరదామని అనుకున్నాను. మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరాల్సిన అవసరం లేదు. అయినా నీ అత్తగారింటి వాళ్ళు నిన్ను మళ్ళీ ఇక్కడికే పంపించేస్తారేమో, ఎవరికి తెలుసు? మీ అత్తగారింటి వాళ్ళు చాలా దుర్మార్గులు. మళ్ళీ తమ ఇంట్లో నీకు చోటు ఇస్తారా ఏంటి? మా అత్తయ్య కొంచెం కఠినమైన వారే, కానీ ఆవిడ నన్ను మనస్ఫూర్తిగా స్వీకరించారు. నేను ఇవాళ ఇక్కడికి తిరిగి రానని మీ అందరికీ మాటిస్తున్నాను. అంటే తన భర్తతో కలిసి ఏదో ప్లాన్ గట్టిగానే వేసిందన్నమాట. వాళ్ళతో విడిగా కాపురం పెట్టడానికి వెళ్ళడం లేదు కదా? లేదు. అరే, ఏదైనా చేసే ముందు 100 సార్లు ఆలోచించు. నీ ఉత్సాహంలో ఎక్కడ మా పరువు తీయకు. నీ అత్తగారింటి వాళ్ళ ముందు మేము నీ గురించి మా అమ్మాయి అలాంటిది, మా అమ్మాయి ఇలాంటిది అని చాలా గొప్పలు చెప్పాం. ఈ అబద్ధాల వల్ల ఎక్కడ మనకే భారం పడుతుందో. అరే బాబోయ్, చూడు ఎలా నవ్వుతోందో. వీళ్ళ ముఖంలో భయం అన్న మాటే లేదు. ఆహానా, నీ 2 చీరలు ఇక్కడే ఉండిపోయాయి. వీటిని పెట్టుకో. ఇంకా పుస్తకాలతో ఒకరు ఎలాంటి పని లేదు, వాటిని ఇక్కడే పెట్టు. అవునమ్మా, ఈ పుస్తకాలన్నీ చదివేశాను. వీటితో పనేముంది? చిన్న, హ? దీన్ని అత్తగారింట్లో వదిలేయటానికి వెళ్తున్నావా? వేరే దారి కూడా లేదు కదక్కా. అరే, నీ ప్రోగ్రాం గురించి ముందే మాకు చెప్పాల్సింది కదా. హఠాత్తుగా తన కూతుర్ని అత్తగారింట్లో దిగబెట్టడానికి ఇంట్లో ఇంత పని పడుంది, అదెవరు చేస్తారు?
నేను వంట అయితే చేసేసాను. కేవలం కాస్త ఊడ్చడం తుడవటం మిగిలింది. అది నేను రాగానే చేస్తానులే. అక్క, నాకు ఎక్కువ టైం పట్టదు. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అలాంటి అబద్ధపు ఆశలు ఈ రోజు పెట్టుకోకు చిన్న. నీకక్కడ చాలా సమయం పట్టబోతోంది. దీన్ని అక్కడికి తీసుకువెళ్తావు, అక్కడ వాళ్ళు 10 మాటలు అంటారు. తర్వాత దీన్ని ఇంటి నుండి గెంటేస్తారు. మీరిద్దరూ తల్లి కూతుళ్ళు ముఖాలు వేలాడేసుకుని ఇక్కడికి రావాలని ఆలోచిస్తారు. సమయం అయితే పడుతుంది. నేనెప్పుడు ఎవరి పక్షం వహించాను ఠాకూర్ గారు? ఒక విషయం అర్థం కావడం లేదు. ఎప్పటి నుంచో ఎవరి మనసుకి ఏదనిపిస్తే అది అంటున్నారు. ఇక చిన్న కోడల్ని ఇంటి నుంచి బయటికి గెంటేయాలనే మాట అంటారా? ముందు తరని తిరిగి రానివ్వండి, అప్పుడే కదా ఇంటి నుంచి గెంటేసేది. అంతవరకైనా ఓపిక పట్టండి. సరే వదిన, ఒక మాట నిజం చెప్పండి. ఇప్పటిదాకా ఎందుకు తిరిగి రాలేదో ఆ పిల్ల ఫోన్ చేసి చెప్పిందా? చెప్పింది, కానీ ఆమె మాటను నేనెందుకు నమ్మాలి? తను ఎవరినైతే కలవడానికి వెళ్ళిందో వాళ్ళ ఆరోగ్యం మరింత పాడైందని ఆమె చెప్పింది. తను ఎవరినైతే చూసుకుంటోందో వాళ్లకు మందులు వేయటం, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం, బాగోగులు చూసుకోవడం అంతా చిన్న కోడలే చేస్తోంది. ఆమె కోలుకునేదాకా తను ఇక్కడ తిరిగి రాదట. ఆ ముసలావిడ కోలుకోగానే వస్తానంది. హరి హరి, మన ఇంటి పరిస్థితి చూడండి. మనింటి చిన్న కోడలు ఒక పరాయి ముసలావిడ కోసం అత్తగారింటిని వదిలిపెట్టి పుట్టింట్లో తిష్ట వేసుకుని కూర్చుంది చూడండి. వదినకు ఆమె తప్పులు కనిపించవు. ఇప్పుడు మన మాట పేదవాళ్ల ఆడంబరం 2 సమానమే. దీనికి ఎలాంటి ప్రాముఖ్యత లేదు. వాహ్ ఠాకూర్ గారు, ఏం చెప్పారు? ఈ ఇంట్లో మన మాటకు ఎలాంటి ప్రాముఖ్యత లేకుండా పోయింది. లేదు 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 నేను ఇది ఒప్పుకునేవాడిని కాదు, వినేవాడిని కాదు. అరే, ఈ ఇంటి నియమాలు అందరికీ సమానమా కదా? లేదా మీ చిన్న కోడలికి నియమాలు వేరని, ఇంట్లోని మిగతా కోడళ్లకు నియమాలు వేరని మీరు చెప్పండి. అరే పెద్దత్తయ్య, ఇంట్లోని మిగతా కోడలు కూడా వాళ్ళని పుట్టింటికి ఎందుకు పంపట్లేదని మనకు వ్యతిరేకంగా నిలబడతారు. కాస్తైనా ఆలోచించండి పెద్దత్తయ్య. ఏమీ ఆలోచించడం లేదని ఎవరు చెప్పారు? పెద్దత్తయ్య, మీ ఆలోచన ఫలితం ఏమీ కనిపించటం లేదు. మీరు ఆలోచిస్తున్నారో లేక ఏదైనా చేస్తున్నారో అర్థం కావడం లేదు. నువ్వే చెప్పు, ఏం చేయాలి? వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి రావద్దని చెప్పమంటావా, లేదా ఆమె తిరిగి వచ్చిన తర్వాత ఆమె తప్పుకు బుద్ధి చెప్పమంటావా? చెప్పు. పెద్దత్తయ్య, మీరేం బుద్ధి చెప్తారు? ఇంటి క్రమశిక్షణని మొత్తం మట్టిలో కలిపేసింది. మీరింకా కామ్గానే ఉన్నారు. ఈ ఇంటి నియమాలు, క్రమశిక్షణ మీకన్నిటికంటే ముఖ్యమని నేను ఇప్పటిదాకా అనుకున్నాను. చిన్న కోడల్ని రానివ్వు, అందరికీ తెలుస్తుంది నాకేది ముఖ్యమో ఇంకా ఏది కాదో. చూద్దాం పెద్దత్తయ్య, నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను. ఈసారి మీరు ఏం తీర్పిస్తారోనని. ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? పైగా అహానా తన అత్తగారింటికి వెళ్ళి చక్కగా సంసారం నెట్టుకు రావాలని మీరు ఆశీర్వదించాలి కదా. ఇప్పటికీ పుట్టింటి మొహం చూడాల్సిన అవసరం రాకూడదని. అక్క, అయినా మన దగ్గర పిలిచేదాకా తన పుట్టింట్లో అడుగు కూడా పెట్టకూడదని నేను తనకి స్పష్టంగా చెప్పేశాను. అయినా అహానాని అంత సులభంగా మనం తిరిగి ఇక్కడ పిలవం కదా. ఒక తల్లి కన్న కూతురు గురించి ఇలా ఆలోచించగలదా? నా ఊహకు అందని విషయం అమ్మా. ఈ మధ్య నేను మీ సొంత కూతురునా కాదా అని అనుమానంగా ఉంది. అహనా, నీ అనుమానంతో నాకేం సమస్య లేదా అహనా? నేనేం చెప్తున్నానో అదే చేస్తాను. మరి అయినా కూడా ఆడపిల్లలకి ఇంత పొగరు మంచిది కాదా అహనా? ఈరోజు ఒకవేళ నీ అత్తగారింటి వాళ్ళు నిన్ను వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకపోతే వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. మేం నిన్ను ఇక ముందు చదివించమని వాళ్ళకు మాట ఇచ్చాము. నువ్వు మా అందరినీ అబద్ధాల కోర్లని నిరూపించావు. ఈ విషయాలన్నీ నాకు అస్సలు నచ్చడం లేదనా. ఈ విషయాల పట్ల నీకు కనీసం కాస్తైనా తెలిగుండుంటే బాగుండు. అమ్మా, మీకేది నచ్చితే నేను అదే చేస్తూ ఉండాలా? నా కోరికల మాట ఏమిటి? అరే అహానా, అంత పెద్ద ఇంటి కోడలు అవ్వాల్సిన అవసరమే ఉంది? ఏదో ఒక రాజకీయ పార్టీలో నీ పేరు రాయించుకో, అంతే. సుఖంగా ఉండొచ్చు, భలే మజా. మరి చిన్న నువ్వేం చేస్తున్నావు? త్వరగా దీన్ని తన అత్తగారింట్లో వదిలేసిరా. పొద్దున్న నుంచి ప్యాకింగ్ చేస్తూనే ఉన్నావు, ఇంకా అవ్వట్లేదు. త్వరగా కానివ్వు. ప్యాకింగ్ అయిపోయింది పెద్దమ్మా, ఒక 5 నిమిషాలు ఇవ్వండి. తిరిగి రావడం అంటూ జరగదు కదా. సరే సరే, 5 నిమిషాల్లో ప్యాకింగ్ చేసుకో. పద త్వరగా పద, కోడల పోదాం.
అక్క చూస్తున్నావా నీ రెండో మరుదుని? పొద్దున్నుంచి అదేకి ఎలా నూరిపోతున్నాడో. అహానా అంటే వీళ్ళకి ఎందుకంత మంటో అర్థం కాదు. వీళ్ళ మనసుల్లో ఏం కుళ్ళుందో. తోడేలు వీళ్ళంతా. అరే ఇవన్నీ వదిలేసి అహనా పరీక్ష రాయగలిగింది కదా అని ఆలోచించు. చాలా గొప్ప విషయం. మీరు చెప్పింది అక్షరాల నిజం. అహనా నిజంగా చాలా పెద్ద అడుగు వేసింది. ఎంత సంతోషంగా ఉన్నానంటే నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. మనం చేయలేనిది తను చేసి చూపించింది. తను ఏది చేసినా అది అమ్మ గారాబం వల్లే. ఆమె తలపై అమ్మ చెయ్యి ఉంది. ఇవాళ వీళ్ళందరూ ఆమె మీద కక్ష గట్టినట్లు వెంటపడటం చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఏమవుతుందో ఏమో, మరెక్కడమ్మా తన చెయ్యి తీసేసుకుంటుందేమో అని. ఆనా అక్కడికి వెళ్ళాక ఎవరికెదురు సమాధానం చెప్పకు. నీకైతే అలవాటే సైలెంట్గా ఉండడం కష్టం. ఇవాళ ఏమైనా సరే, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఏమన్నా సరే నువ్వు నోరు మూసుకుని విను. ఏమైంది? గుర్తుంటుంది కదా? అరే అమ్మా, అవును, అన్నీ గుర్తుంటాయి. నీ చూడండి, నేను అక్కడ బొమ్మలాగా అంతా సైలెంట్గా వింటూ ఉంటాను. సరే, నాకైతే గుండె ఆగిపోతున్నట్లుంది. అమ్మా, మీ గుండె ఎందుకు ఆగిపోయినట్టుంది? భయపడాల్సిన విషయం నాకు. నేను కదా భయపడాలి. అహనా నా మీద ఒట్టు వే, నువ్వు అక్కడికి వెళ్ళి నీ నోరు విప్పవని. అమ్మా, ముందు అక్కడికి చేరనివ్వండి. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో. అత్తయ్య అహానాకి ఏ శిక్ష వేస్తారు? ఏం వేయగలరు? అరే వీళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం, పుట్టింటికి పంపించేస్తారు. గుర్తుంది కదా, నిన్నొకసారి పుట్టింటికి పంపించేశారు. ఇక తిరిగి పిలవనే లేదు. నీ అమ్మా నాన్న ఎంత బతిమాలారో, ఎన్ని ఫోన్లు చేశారు, అయినా వీళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఆ తర్వాత వాళ్ళు హఠాత్తుగా నిన్ను ఇంటికి తీసుకొచ్చారు. వీళ్ళు ఎన్ని మాటలు అన్నారు. అప్పుడు దాని ఈ ఇంట్లో దీనికి మళ్ళీ స్థానం దొరకలేదు. నీకంతా గుర్తుంది కదా. నేనెలా మర్చిపోగలనక్క? మూర్ఖురాలనే కావచ్చు, కానీ మా వాళ్ళ అవమానాన్ని నేను అస్సలు భరించలేను. మీకు తెలుసాక ఆ రోజు తర్వాత నాన్న ఈ ఇంట్లో అడుగు కూడా పెట్టలేదు. నేను చెప్పేశాను, నేను ఎలాగోలా ఈ ఇంట్లో నా స్థానం సంపాదిస్తా. మీరు రావాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం లేదు. ఆడవాడిలా ఎదురు సమాధానాలు చెప్పడం మంచిది కాదు. ఒకటేమో నువ్వు తప్పు చేసావు, పైగా ఎదురు సమాధానాలు చెప్తున్నావు. అమ్మా, నిజంగానే తప్పు చేశానని మీకు అనిపిస్తుందా? అవును, నువ్వు తప్పు చేసా. హాహనా, అత్తగారింటి వాళ్ళ మాట వినకపోవడం తప్పే, కానీ ప్రతి దానికి నీకు నీ ధైర్యాన్ని ప్రదర్శించడం అవసరం. నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో ఏమో. అహానా, నీ చెప్తున్నాను, దీనికి ఒక రోజు పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మూల్యం చెల్లిస్తూనే ఉన్నాను కదమ్మా. అమ్మ నన్ను పుట్టింటి నుంచి గెంటేసింది. నేను మళ్ళీ పిలిచేదాకా లేదా తిరిగి ఇక్కడికి రావద్దని చెప్పి. నాకు బాగా తెలుసమ్మా నువ్వు నన్ను ఇక్కడికి పిలవు అని. ఇక ఎప్పటికీ నేను నా పుట్టింటికి రాలేను. కానీ ఏం చేయగలం? ఇప్పుడు మా అమ్మ నేను లేకుండా ఉండాలనుకుంటే అప్పుడు నేను కూడా అలాగే ఉండాలి కదా. ఒక విషయం అర్థం కావడం లేదక్క, పెద్దమ్మ చాలా కోపంగా ఉందా ఏంటి? నిజంగానే ఏం జరగబోతుందో అర్థం కావటం లేదు. నాకైతే చాలా భయంగా ఉంది. భయంతో చేతులు కాళ్ళు వణుకుతున్నాయి తెలుసా. ఈ భయంలో నేను నిన్న అహానాకి ఫోన్ చేశాను. ఇంకా తెలుసా, తన గొంతులో ఏమాత్రం భయం అన్నదే లేదు. అక్క పరీక్షలు బాగా రాశానని చెప్తుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అక్క నువ్వేం కంగారు పడుకు, రేపు ఇంటికి వచ్చేస్తాను అంది. అమ్మా, నేను నీ కూతుర్ని. నా పైన కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈ మధ్యలో నేను నిన్ను కలవకపోయినా నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు నిన్ను ఈ ఇంటి నుంచి తీసుకెళ్ళి వేరే అద్దె ఇంట్లో నువ్వు ఉండేందుకు ఏర్పాట్లు ఖచ్చితంగా చేస్తాను. నోరు మూయి, ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూనే ఉంటావు. ఇప్పుడు ఉద్యోగం పేరుతో ఎగురుతున్నావు. ఎగ్జామ్స్ అవ్వనే లేదు, అప్పుడే ఉద్యోగం అని మొండి. నేను నీకు నచ్చి చెప్తున్నాను, ఉద్యోగం చేయాలనే ఆలోచనని నీ బుర్రలో నుంచి తీసేయ్. అరే, ఇంతమంది అమ్మాయిలు తమ అత్తగారింటిని చక్కగా చూసుకుంటున్నారు. వాళ్ళ జీవితం అంతా అంధకారంలో ఉన్నట్లేనా? ఎప్పుడు చూసినా నీ లెక్చర్ మొదలు పెడతావు. అందుకే నేను టీవీకి దూరంగా ఉండమని చెప్పేదాన్ని.
అమ్మా చూడు, ఇక మనం చేరుకోబోతున్నాం. ఇక మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటామో ఏమో. నువ్వేమో నన్ను తిట్టుకుంటూ ఉన్నావు. 2 నిమిషాలు కూతురుతో ప్రేమగా మాట్లాడలేవా? నీ రూపాన్ని చూసి నిజంగా ఆశ్చర్యపోతాను. నువ్వు ఇప్పుడే అర్థం చేసుకోలేవు, సమయం పడుతుంది. అమ్మ అయ్యాకే కదా తెలుస్తుంది ఒక తల్లి మీద ఎన్ని బాధ్యతలుంటాయా. సరే. ఈ డబ్బులు అవునమ్మా, నా దగ్గర ఉన్నాయి. ఉందనివ్వు, ఎలాంటి అవసరం లేదు, నేను ఇచ్చేస్తాను. సరే అమ్మా, ఆ వడ్డీ డబ్బుల విషయం ఏమైంది? ఇప్పుడు వడ్డీ చాలా పెరిగిపోయి ఉంటుంది కదా. నా అత్తగారింటి వాళ్ళ ముందు మీ పరువు నిలబెట్టుకోవడానికి మీరంతా ఖర్చు చేశారు. ఇప్పుడు తీర్చడానికి డబ్బులు లేవు. ఇప్పుడు మీరేం చేస్తారు? నువ్వు ఈ విషయాలన్నిటినీ నీ బుర్రపై వేసుకుని భారం పెంచుకోకు. భారం విషయం కాదమ్మా. నేను కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? మీరు నా బాధ్యత. నేను మీ ఒక్కగానొక్క కూతుర్ని. నేను ఆలోచించకపోతే ఇంకెవ్వరు ఆలోచిస్తారు? దీనికోసం ఇంకేం కొత్త ఘనకార్యం చేయబోతున్నావు? ఏం చేయాలి? డబ్బులు ఏర్పాటు చేస్తాను, నా తల్లిని అప్పలో ఊబి నుంచి బయటకు తీసుకురావడానికి. ఎలాగో తెలియదు, కానీ చేస్తాను. ఆహనా, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు, నా మీద దయ చూపించు. ఇప్పుడంతా నేను భరించలేను. సరే సరే అమ్మా, సరే. ఇక శాంతించు. ఇదిగో చూడు, చేరుకోబోతున్నా. నువ్వు ఇలా కోప్పడుతూనే ఉన్నావు. అల్లా ఇక్కడే ఎక్కడైనా ఆపేయండి. పెద్దత్తయ్య, ఈ రోజు మీరు మీ తీర్పుని చెప్పాల్సిందే. నేను చూడాలి. ఆ పిల్ల ఇంటికి వచ్చినప్పుడు మీరు తనకి ఏ శిక్ష విధిస్తారో. ఇది చూసేంత వరకు ఈ రోజు పనికి కూడా వెళ్ళను. పోల్టు, ఇది చూడ్డానికి ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లో ఉంటావా? ముందు దాన్ని తిరిగి రానివ్వు. క్రమశిక్షణ అంటే ఏంటో నేను నేర్పిస్తాను. నిజంగానే ఆహానాన్ని గెంటేస్తుందా? మాట్లాడదామా ఈ విషయంపై అత్తయ్యతో? అరే వద్దు వద్దు, పిచ్చెక్కింద ఏంటి? అమ్మ కోపంలో ఉన్నప్పుడు ఆవిడ దడదాపుల్లో కూడా వెళ్ళొద్దు. అమ్మ కాలుతున్న బుర్ర మీద జనాల మాటలు వేడి నీటి చుక్కల్లాగా పనిచేస్తాయి. అయినా అక్క, మీరందరూ ఒక విషయం గమనించారా? కొన్ని రోజుల నుంచి పెద్దమ్మ మూడు అస్సలు బాగాలేదు. ఈ అహానా వచ్చినప్పటి నుంచి చిన్న చిన్న విషయాలకు కోప్పడుతోంది. పైగా మన వల్ల ఏమీ కాదని అంటోంది. చేయడానికి వస్తే చేస్తారని, అంతా బాగుంటుందని. కానీ ఆవిడ ఈ మాట 1-2 సార్లే అంది. ఇంకా మాట్లాడిన తర్వాత అర్థం చేసుకోవడానికి వీలు లేకుండా వెంటనే ముఖం తిప్పేసుకుంది. కానీ పెద్దగా మేనేజ్ చేయలేకపోయింది. నాకైతే అమ్మ ఆహానాన్ని తిడుతుందనిపిస్తోంది, కానీ ఇంటి నుండి గెంటేదు. వెళ్ళి చూడు ఎవరు వచ్చారో. సరే ఆగో, నేను వెళ్ళి చూస్తాను. ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మీరిక్కడ, మీకేం కావాలి? అమ్మా, లోకల్కి పద. నేను నిన్ను ఒకటి అడిగాను, మీకేం కావాలని? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? బాబు, నేను కేవలం ఆహానాన్ని దిగబెట్టడానికి వచ్చాను. దీన్ని అక్కగారి దగ్గర అప్పచెప్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఇంట్లో మీ కూతురికి ఎలాంటి చోటు లేదు. మీరలా ఎలా చేయగలరు? నా కూతురు తన అత్తగారి పర్మిషన్ తీసుకునే కదా పుట్టింటికి వచ్చింది. కేవలం కొన్ని కష్టాల వల్ల కాస్త సమయం పట్టింది అంతే. మళ్ళీ అవే సాకులు, అవే కథలు. ఈ కథలు సాకులు విని విని మా అందరి చెవులు తుప్పు పట్టిపోయాయి. మొదట్లోనేమో మీరు బతిమాలుకొని మీ అమ్మాయిని బలవంతంగా మా మెడ చుట్టారు. సరే, తనతో కలిసి ఉండాలని అంత కోరికగా ఉంటే మీతో పాటే తీసుకువెళ్ళండి. దీన్ని మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? పోల్టు అన్నయ్య, ఈ మాట మీ నుంచి వినారనుకోవడం లేదు. ఈ మాట అమ్మే చెబితే అది వేరే విషయం. ఈ ఇంటి బాధ్యత ఆమె చేతుల్లో ఉంది, మీ చేతుల్లో కాదు. పదా. చూస్తున్నారు కదా, ఇది ఎంత పొగరు పోతా. ఇదా మీ పెంపకం? ఇదేనా మీరు దీనికి నేర్పింది? మా ముందు ఎలా నోరు పారేసుకుంటుందో, ప్రతి చిన్న విషయానికి మమ్మల్ని అవమానిస్తుంటుంది ఇది. నువ్వేమన్నావు? నా కొడుకు చేతుల్లో ఏమీ లేదు. ఈ ఇంట్లో అంతా నీ అత్తగారి చేతుల్లోనే ఉంది. మేం నిన్నేమీ అనలేం కూడా.
ఈ ఇంట్లో మేము నీకెవరము ఏం కామా. అక్క మీరు దీన్ని క్షమించండి. నా కూతురు వల్ల తప్పు జరిగిందని నేను ఒప్పుకుంటున్నాను. దయచేసి దీన్ని క్షమించండి. అమ్మా. ఆనా, నీ నోరు మూసుకుని ఉండమని చెప్పాను కదా, నువ్వు ఇక్కడ ఎదురు సమాధానాలు చెప్తున్నావు. ఇక నువ్వేమీ మాట్లాడు. కానీ అమ్మా, నా నోరు ఎందుకు మూసుకోవాలి? వీళ్ళేమో నన్ను ఇంట్లోకి అడుగు కూడా పెట్టనివ్వరు. ఈ ఇంట్లో మా అత్తగారు కూడా ఉన్నారు కదా, నా భర్త కూడా ఇక్కడే ఉంటారు కదా. కాబట్టి వీళ్ళ అనుమతి లేకుండా నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళేదే లేదు. మీరు చేసిన నేరానికి దానికి కొన్ని రోజులు మీ పుట్టింట్లోనే ఉండాల్సిందే. ఇక్కడ మీ అవసరం ఏమీ లేదు ఇప్పుడు. మళ్ళీ అదే మాట అంటున్నారు. నేను ఇంకేదో చెప్తానని మీరు ఎలా అనుకున్నారు? నాకు కూడా ఇదే అనిపిస్తుంది. నీ సైన్యాన్ని కూడగట్టుకోవడానికి వచ్చావు కదా, దీని భర్త దీని వైపు ఉన్నాడని అనుకుంటున్నది. మేమైతే మా ఇంట్లోని పిల్లలకు అలాంటి పెంపకం ఇవ్వలేదు. చాలా ఎగరపడుతోంది. ఓ, కత్తిరించారు రెక్కలు. వెళ్ళి ఇక నీ అమ్మతో ఉండు. అక్క మీరు కోపరకండి. నాది ఒకే ఒక్క మనవి, దయచేసి నన్ను ఒక్కసారి వియపురాలి గారితో కలవనివ్వండి. లేదు పెద్దత్తయ్య, ఎవడు మీ కలవాలనుకోవటం లేదు.